చెప్పు హాయ్ అప్పు. హాయ్ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. ఈ రోజు అయితే మేము మా ఊర్లో తిరణాల ఉందనేసి మేమైతే బయటికి వెళ్తే అక్కడ జున్ను అయితే దొరికింది. సో మేమైతే జున్ను తీసుకున్నాము. ఇది 1/2 kg అండి, కొంచెమే తీసుకున్నాం ఎందుకంటే టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కదా, అందుకోసం అయితే జున్ను తీసుకున్నాం. 1/2 kg 60 రూపీస్ అయితే పే చేసాం. వాళ్ళు 80 అట్లా చెప్పిండ్రు, 60 ఇస్తామని మేము 60 ఇచ్చాము. చూడండి జున్ను. జున్ను లవర్స్ ఎవరన్నా ఉన్నారా? ఉంటే పక్కా అయితే లైక్ వేసుకోండి, ఎందుకంటే నేను కూడా జున్ను లవర్నే, అలాగే మా బుడ్డి తల్లి కూడా జున్ను లవరే. ఇందాక నుంచి చూసిన కాడ నుంచి పెట్టు 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 పిన్ని అని అంటుంది. చూడండి కొంచెం కొంచెం పెట్టి చూస్తున్నా, మళ్ళా దగ్గులు వస్తుంది కదా ఎట్లుంటుందని. ఎట్లుంది మానసా? సూపరా? బాగుందా? చూపి ఆడ చెప్పు, సూపర్ అని చెప్పు. సూపర్ అంట మా పిల్ల. ఇట్లా ఇట్లా అంటే సూపర్ అని. దా ఇంకొంచెం తిని. బాగుందా? ఓకే అండి, నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఇదైతే బెల్లం జున్ను అంట అండి. నేనైతే టేస్ట్ చేయలేదా, చూస్తే ఎట్లుంటుందో. పర్లేదు అంటే మనం ఇంట్లో చేసిన దానికంటే ఇది కొంచెం పర్లేదు, మనం ఇంట్లో చేసుకున్నదే బాగుంటది. ఓకే, అంటే ప్రతిసారి జున్ను దొరకాలంటే దొరకదు కదా, అంటే ఇంట్లో జున్ను పాలు దొరకవు కదా. సో ఇట్లాంటి టైంలో బయట చేసేవి తినక తప్పదు. బాగుందా? బాగుందండి జున్ను. పల్లెటూరులో అయితే బాగా మంచిగా జున్ను పాలు దొరుకుతాయి, మంచిగా చేసుకుని తినొచ్చు. సిటీస్లలో ఏంటి అంటే ఇంతగా దొరకదు. కాకపోతే ఇటు సైడ్ జున్ను కొంచెం మామూలుగా ఇరిగిన పాలతో అట్లా కూడా కొంతమంది చేస్తుంటారు కదా. ఇంకండి ఇదండి మా వీడియో. అంటే ఇంకా చాలా వీడియోస్ అయితే తీసాను, అప్లోడ్ చేయాలి, చేయట్లేదు, కొంచెం డిలే అవుతుంది. కొంచెం కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి అయితే వీడియోస్ ట్రై చేస్తాను. మన వీడియో ప్రతి ఒక్కరికి అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్ అప్పు మానస.